భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్తో పాటు మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి మేము మద్దతు తెలుపుతాం అంటూనే మరొక వైపు కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే ఈ యొక్క సైనికుల్ని భద్రతా దళాలని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతుంటారు. ఖర్గే కావచ్చు, రాహుల్ కావచ్చు, సోనియా కావచ్చు, ప్రియాంక కావచ్చు, లేకపోతే మిగతా పార్టీ నేతలు కావచ్చు. ఒకవైపు మేము కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాము, మద్దతుగా నిలుస్తాం అంటూనే మరొక వైపు ఏమొచ్చేసి ఆ రోజు నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి, నిద్రపోతున్నాయా, నిఘా వర్గాల నుంచి కూడా మరి సమాచారం ఉందట కదా, మరి భద్రతా దళాలు ఏం చేశాయి, మరి ఇవన్నీ మాకు తెలిసాయి కదా, మేము ఈరోజు అందుకే ప్రశ్నిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని అని ఖర్గే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మనం 3 రోజులు బట్టి విన్నారు, అన్ని కూడా చూశారు. మరి మీ హయాంలో గత 60 సంవత్సరాలుగా ఈ రోజు ఆ సమస్య ఉంది. ఆ సమస్య బట్టే ఈ రోజు మనకి ఈ దౌర్భాగ్యం. నిఘా వర్గాల నుంచి సమాచారం ఉందా లేదా అన్నది అవన్నీ కూడా నిరాధారమైనటువంటి విమర్శలే తప్ప ఆధారమైనటువంటి విమర్శలు కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరపకుండా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచింది జమ్మూ కాశ్మీర్ని. కానీ ఎన్నికలు జరగాలని ఎవరు కోరుకున్నారు? కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ సుప్రీంకోర్టు ఊపిరి తీసేయి అసలు అక్కడ ఎన్నికలు జరగాలని. ఎన్నికలు జరిగిన తర్వాత ఏమైంది? 4 ఉగ్రదాడులు జరిగాయి. అందులో ఇది పెద్దది. గత 3 ఉగ్రదాడులను అయితే మీరు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే అక్కడ చనిపోయింది 4-5 కాబట్టి. అక్కడ వేరే బాంబులు పెట్టి పెంచేశారు. ఇక్కడ అలా కాదు, హిందువుల పేర్లు అడిగి మరీ చంపేశారు. నువ్వు ముస్లిం కాదు చంపే, ఇటు ముస్లిమా నువ్వు పక్కకు వెళ్ళిపో. ఇది పహల్గామ్లో జరిగినటువంటి దాడి. అంతకుముందు 3 జరిగాయి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. దాదాపు 2015 నుంచి 9 సంవత్సరాలకు జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ ఎన్నికలు జరిపి ఈ రోజు అశాంతిని రేపారు. కాంగ్రెస్ గత 70 సంవత్సరాలుగా ఏం చేసింది? 70-65 సంవత్సరాలుగా ఏం చేసింది? ఈ రోజు కాంగ్రెస్ చేసిన తప్పిదాలే కదా ఈ జమ్మూ కాశ్మీర్, POK, అక్షయ్ చిన్, ఇవన్నిటితో తగువులు తందనాలు, ఇవన్నీ ఈ డబ్బంతా వృధా చేయడం దేనికి? అంతా బంగ్లాదేశ్ని ఆ రోజు కాపాడి, బంగ్లాదేశ్ని ఆ రోజు తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ని విడగొట్టి కొన్ని వేల మంది సైన్యాలు చనిపోతే సరే బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చింది. కానీ ఏంటి ఉపయోగం? ఈ రోజు ఆ బంగ్లాదేశ్ ఈ రోజు మనపై శత్రుత్వం పెట్టుకుంటుంది. పోనీ ఆది చేసిన రోజు ఆ బలూచిస్తాన్ని కూడా వేరు చేశారు కాదు, ఒక పీడ విరగడైపోయేది. పాకిస్తాన్కి చాలా వరకు బలం తగ్గిపోయేది కదా, అలాగే చేశారు కాదు. బలూచిస్తాన్ ఆర్మీ మన భారత్లో కలుస్తానంటే అప్పుడు కలవనిచ్చారు కాదు. ఈ రోజు ఇప్పుడు అదేమొచ్చేసి దాయాది దేశం మన శత్రువు అయిపోయి అటువైపు ఇప్పుడు 2 బల్యాలు, ఈ 2 ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి పాకిస్తాన్ ఒకటి బల్యాలాగా తయారయ్యాయి. దీని అంతటికి కారణం కాంగ్రెస్ కాదా? ఖర్గే మాట్లాడడానికి అర్హత ఉందా? నేను అడుగుతున్నాను, పరశురామ్గా నేను అడుగుతున్నాను. మామూలుగా ఖర్గే గారికి అసలు మాట్లాడే అర్హత ఉందా? కాంగ్రెస్ వాళ్ళకి మాట్లాడే అర్హత ఉందా? దేశంలో ప్రజలందరూ నిజాలు తెలుసుకోవట్లేదా? ఎంత చరిత్రని దాచారు మీరందరూ కలిసి? చరిత్రని నాశనం చేసేసి మమ్మల్ని సెక్యులర్లుగా భావించి మమ్మల్ని సెక్యులర్లుగా తయారు చేసేసారు కదా. ఈ రోజు హిందువులతోటే పోరాడాల్సి వస్తుంది. ఈ రోజు భారతదేశం డైరెక్ట్ గా ఒక పాకిస్తాన్ తోనో బంగ్లాదేశ్ తోనో పోరాడడం ఎంతసేపు? 3-4 రోజులు కరెక్ట్ దృష్టి పెడితే అయిపోయేది. కానీ అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువుల వల్లే కదా ఈ రోజు ఈ దేశానికి దౌర్భాగ్యం పట్టింది. మీలోనే కదా చాలా మంది ప్రేమికులు ఉన్నారు, పాకిస్తాన్ ప్రేమికులు. అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఎంతమంది కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ కి సపోర్ట్ గా మాట్లాడారు? ప్రజలందరూ తిట్టిన తర్వాత, అధికార పక్షం కాదు ప్రజలు తిట్టిన తర్వాత, దుమ్మెత్తి పోసిన తర్వాత, పోసిన తర్వాత కదా మీరు మళ్ళీ మాటలు మార్చారు. ప్రతిపక్షంగా మేము మద్దతుగా ఉంటాము, ఇంకెవరు ఇలాంటి మాటలు మాట్లాడకండి అని మీ నాయకులకి బుద్ధి చెప్పాడు మీ పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ. ఎందుకంటే ప్రజలు గడ్డి పెడుతున్నారు కాబట్టి. ఇంకా మీరు ఇంకే మారరా? ఇంకా ఇదేనా పహల్గామ్ దాడి? ఇంకా రాజకీయం చేసుకుంటారా?